ఈ భూమి ఇంకా ఖాళీగా ఉండే సమయంలో దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. 6 రోజుల్లో దేవుడు ఆకాశాన్ని, భూమిని, సముద్రాలని, పక్షులను, జంతువులను మరియు చివరగా మనిషిని సృష్టించాడు. 6వ రోజు దేవుడు తాను చేసిన సృష్టిలో ముఖ్యమైన భాగంగా ఒక మనిషిని మట్టితో తయారు చేశాడు. ఆ మనిషికి తన శ్వాసను ఊదాడు. అలా ఆ మనిషిలో జీవం ప్రవేశించింది. దేవుడు అతనికి ఆదాము అని పేరు పెట్టాడు. దేవుడు ఆదామును ఒక అందమైన తోటలో ఉంచాడు. ఆ తోట పేరు ఏదోను తోట. ఆ తోటలో అన్ని రకాల చెట్లు ఉండేవి. అందులో 2 ప్రత్యేకమైన చెట్లు, ఒకటి జీవ చెట్టు, మరొక మంచి చెడు తెలిసే చెట్టు. దేవుడు ఆదాముతో ఇలా అన్నాడు, ఈ తోటలో ఉన్న ప్రతి చెట్టు ఫలాన్ని తినవచ్చు, కానీ మంచి చెడులు తెలిసే చెట్టు ఫలాన్ని తినకూడదు. అది తిని రోజున నీవు చచ్చిదు అని చెప్పడం జరిగింది. అయితే ఆదాము ఒంటరిగా ఉండడము దేవుడికి నచ్చలేదు. కాబట్టి అతని ప్రక్కటెముకను తీసుకొని దానితో ఒక స్త్రీని తయారు చేశాడు. ఆమె పేరు అవ్వ. ఆమెను ఆదాముకి ఇచ్చి ఇలా అన్నాడు, ఇది నీ సహచరిని, నీతో కలిసి ఉండే ఒక సహాయకురాలు. ఆదాము అవ్వను చూసి ఎంతో ఆనందపడ్డాడు. ఇద్దరూ ఏదోను తోటలో జీవించేవారు. దేవుడు వారిని ఆశీర్వదించి మీరు పెరిగి ఈ భూమిని నింపండి అని అన్నాడు. అయితే ఒకరోజు అవ్వ దగ్గరకు ఒక సర్పం వచ్చి ఇలా అన్నది, నీవు ఆ చెట్టు ఫలాన్ని తినకూడదని దేవుడు చెప్పాడా? అది తింటే మీరు చచ్చిపోతారని చెప్పాడా? అసలు మీరు చావనే చావరు, మీరు దేవుడిలా అవుతారు. మంచి చెడు తెలుసుకునే శక్తి మీకు వస్తుంది అని చెప్పడం జరిగింది. సర్పం మాటలను నమ్మి అవ్వ ఆ చెట్టు ఫలాన్ని తిని ఆదాముకి ఇచ్చింది. ఆదాము కూడా ఆ ఫలాన్ని తిన్నాడు. అప్పుడు వారి ఇద్దరు కళ్ళు తెరవబడ్డాయి. వాళ్ళకి తామిద్దరము నగ్నంగా ఉన్నామని తెలిసి అంజూరుపాకులు కప్పుకున్నారు. దేవుడు సర్పానికి శాపనార్థం పలికాడు. అవ్వకు పిల్లలు పుట్టించే బాధ కలుగుతుందని, ఆదాముకు భూమి దున్ని కష్టపడి జీవించవలసి వస్తుందని చెప్పాడు. చివరగా వారిని ఏదోను తోట నుండి బయటికి పంపించాడు. అయితే దేవుడు వారిని శిక్షించాడే గాని వారిని పూర్తిగా వదిలిపెట్టలేదు. ఆదాము మరియు అవ్వ భూమిలో జీవించడం మొదలుపెట్టాక వారికి సంతానం కలిగింది. మొదట వారు ఒక కుమారుని కనగలిగారు. ఆయన పేరు కయ్యూను. తరువాత మరొక కుమారుడిని కనగలిగారు. ఆయన పేరు హేబెలు. కయ్యూను భూమిని సాగు చేసి రైతు అయ్యాడు. ఆయన పొలాలలో పనిచేస్తూ పంటలను పండించేవాడు. హేబెలు ఒక గొర్రెల కాపరిగా మారాడు. ఆయన గొర్రెలను మేపుతూ వాటిని ప్రేమతో చూసుకునేవాడు. ఒకరోజు కయ్యూను మరియు హేబెలు దేవునికి బలి అర్పించాలనుకున్నారు. కయ్యూను తన పొలాలలో పండిన కొన్ని పంటలను బలిని తీసుకొని దేవునికి అర్పించాడు. హేబెలు తన గొర్రెలలో ఒక మంచి గొర్రెని తీసుకొని దాన్ని కొవ్వుతో బలిగా అర్పించాడు. దేవుడు హేబెలు బలిని గమనించి అతనిపై కృప చూపించాడు. కానీ కయ్యూని బలిని తృణీకరించాడు. ఎందుకంటే అతను మనసులో భక్తి లేదు. అతని బలి శ్రద్ధ లేని విధంగా ఉంది. ఇది చూసిన కయ్యూనుకు చాలా కోపం వచ్చింది. అతని ముఖం కృంగిపోయింది. దేవుడు కయ్యూనుని చూచి ఇలా అన్నాడు, కయ్యూను, నీకు కోపం ఎందుకు? నీవు మంచి పని చేసి అంగీకరించేవాడును కదా. కానీ చెడు చేస్తే పాపము నీ ద్వారం వద్దనే మూయబడుతుంది. అది నిన్ను ఆక్రమించాలనుకుంటుంది, కానీ నీవు దానిని జయించలేవు. కానీ కయ్యూను తన కోపాన్ని నియంత్రించలేకపోయాడు. ఒకరోజు అతను తన తమ్ముడు హేబెలును పొలానికి పిలిపించి అక్కడ తన స్వంత తమ్ముడిని హత్య చేశాడు. అప్పుడు దేవుడు కయ్యూనుని పిలిచి అడిగాడు, నీ తమ్ముడు హేబెలు ఎక్కడా అని.
కయ్యూను అప్రమత్తంగా జవాబిచ్చాడు, నేను నా తమ్ముడికి కాపలావాడును అని చెప్పడం జరిగింది. దేవుడు చెప్పాడు, నీ తమ్ముడి రక్తము నేలపై నుండి నా వద్దకు మొరపడుతుంది. నీవు పాపం చేశావు కాబట్టి భూమి ఇక నీకు ఫలించదు. నీవు దేశ తిరుగుతూ జీవించవలసి వస్తుంది. అప్పుడు కయ్యూను భయపడి ఇలా అన్నాడు, ఇది నా వేదనను మించిన శిక్ష. ఎవడైనా నన్ను చంపుతాడా అని అడగడం జరిగింది. అప్పుడు దేవుడు కయ్యూను మీద ఒక గుర్తు ఉంచాడు. ఎవడైనా కయ్యూనుని చంపితే అతనికి 7 రెట్లు ప్రతిఫలం వస్తుందని. అతడు దేవుడు సముఖము నుండి వెళ్ళి నోదు దేశంలో నివసించసాగాడు.